ఒక కొత్త రాజకీయ పార్టీ, కొత్త పదవి ఎట్లా ఉంది మీకు? బాగుంది. ప్రజా జీవితంలో ఉండాలనే తపన ఒకటి. ఆరూరి రమేష్ మీకు చాలా అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఒక్కసారిగా వేరు రాజకీయ మార్గాలను ఎంచుకున్నారు. నిజంగా ఏమైనా వైరుధ్యం ఉందా? వాస్తవం చెప్పాలంటే మేము ఇద్దరం మిత్రులు పాతగా గతంలో. పదవి ఉన్నదనే అహంకారం ప్రదర్శిస్తే ప్రజలలో వ్యతిరేకత ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అయినవోలు మల్లికార్జున స్వామి క్షేత్రం అంటే చాలా ప్రముఖ క్షేత్రాల్లో అయినవోలు మల్లికార్జున స్వామి క్షేత్రం ఉంటుంది. మీ కుటుంబానికి చాలా ఆత్మీయ అనుబంధం ఉన్నదని తెలిసింది. 50% 50% హక్కుదారులుగా ఈ మార్నేని వారు ఉన్నారు. నాన్నగారి కంటే ముందు నుంచి నడుస్తుందని చెప్పారు మాకైతే. అయినవోలు టెంపుల్లో ఇప్పటివరకు వెలుగు చూడని అనేక రహస్యాలు ఉన్నాయి. అందులో సొరంగ మార్గం ఉంది. అది ఏకంగా 1000 స్తంభాల గుడి వరకు ఒక సొరంగ మార్గం ఉన్నదని ఒక ప్రచారం కూడా ఉన్నది. అది ఏ మేరకు నిజమంటారు? ఎట్లా మీది అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? ఆ మ్యారేజ్ కూడా ఒక అనుకోని పరిస్థితులలో నేను దేవాలయ చైర్మన్గా ఉన్నాను. ఆ క్రమంలో మా దగ్గర సోమేశ్వర శర్మ అయ్యగారు ఉండేది ప్రధాన అర్చకులు. ఈ ద్వైతసంబంధి ప్రతిష్టాపన ఎప్పుడైతే ఉందో దీనికంటే బిఫోరే మీ మ్యారేజ్ కావాలని పెట్టింది. దయాకర్రావు గారితో మీకు చాలా విడదీయలేని అనుబంధం. మరి ఆయన వదిలేసి ఎట్లా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరింది? ఉమ్మడి రాష్ట్రంలో మొదటి జిల్లా పరిషత్ సమావేశంలో మొదటి తీర్మానం చేసింది ప్రతిపక్షంగా మేము సపోర్ట్ చేస్తాం. కేసీఆర్ కూడా మీకోసం ఒక టెంపుల్కి వచ్చి కండువ కప్పి మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించారు. మరి ఒక్కసారిగా ఓటమి చెందారు, మీరు పార్టీ మారు, అది ఏ విధంగా సరి అయిందని అనుకుంటున్నారు? అంటే వరంగల్ DCCB సంబంధించి మీరు ఏమైనా ఒక వినూత్నమైన ఆలోచనలతో ఏదైనా అట్లాంటి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ఇంప్లిమెంట్ చేసిందా? అయినోళ్ళు అయితే మేము ఒక మార్ట్, రూరల్ మార్ట్ అని పెట్టినాం. రూరల్ మార్ట్ అంటే ఇప్పుడు హనంకొండలో డీమార్ట్ అని ఉంటుంది, లేకుంటే స్పెన్సర్స్ అని ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. ఒక గ్రామీణ ప్రాంతంలో మార్ట్ పెట్టినాం. ఇంకోటి మీ బ్యాంక్లో లాకర్ సిస్టమ్ కూడా అవైలబిలిటీ ఉందా? లాకర్స్ ఉన్నాయి. లాకర్స్ మీద కూడా చాలా వరకు లాకర్స్లో వాళ్ళు ప్రైవేట్గా పెట్టుకోవచ్చు. లాకర్స్లో తుపాకులు కూడా పెట్టుకోవచ్చా? ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి ఎంత మేరకు రైతులకు లబ్ధి చేకూరుతుంది? ఎన్ని కోట్ల రూపాయలు? 7,74,833 మందికి మేము మా ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించాం. అంటే వర్ధనపేట కాన్స్టిట్యున్సీ అనేది మార్పులో భాగంగా జనరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను. ఎమ్మెల్యేగా పోటీ చేసడం కానీ, పోటీ చేయాలన్న తలంపు కానీ, ఆలోచన కానీ ఉందా?